ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు పిల్లల్ని పెద్దయినాక మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు అంటే మంచి డాక్టర్ అయిపోయి సొసైటీకి సర్వీస్ చేయాలి అంటాం. పిల్లల్ని అడిగితే అలా చెప్తారు. పేరెంట్స్ని అడిగితే కూడా మా పిల్లల్ని మంచి డాక్టర్ చేయాలనుకుంటున్నాం అంటారు. అయితే మంచి డాక్టర్స్ని సొసైటీకి అందించడానికి మేము ది బెస్ట్ సర్వీస్ అందిస్తున్నాము అంటుంది ఎస్జీ కన్సల్టెన్సీ. విశాఖలో ఈరోజు ఎడ్యుకేషన్ ఫెయిర్ అయితే జరుగుతోంది. ఎస్జీ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వటం ఎందుకు, ది బెస్ట్ ఎందుకు అని వీళ్ళు అంత గర్వంగా చెప్తున్నారు అనే విషయంలో వాళ్ళని అడిగే తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంబీబీఎస్ అబ్రాడ్స్లో చేయాలి అనుకున్న వాళ్ళకి కంఫర్టబుల్ బడ్జెట్లో వాళ్ళ ఏదైతే ఫీచర్స్ మైండ్లో పెట్టుకుంటారో మనకు కావాల్సిన కంఫర్ట్నెస్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా ఒక్కసారైనా మా ప్లాట్ఫామ్ని మీరు విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మేము అందిస్తున్న సర్వీసెస్ విన్న తర్వాత అప్పుడు మీరే డిసైడ్ అయిపోతారు అని చెప్తున్నారు. సో మేడం వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏ కంట్రీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి వీళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు. చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు, వాళ్ళకి కూడా బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు, కానీ వాళ్ళు ఒక పట్టుదల మాత్రం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ది బెస్ట్ కౌన్సిలింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో వాళ్ళ మాటల్లోనే విందాం. మేడం ఏం చెప్తారు స్టూడెంట్స్కి? ఇక్కడ చాలామంది రకరకాల డౌట్స్తో వస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏదైనా జరుగుతున్నప్పుడు. సో ఈరోజు మీ కన్సల్టెన్సీని అప్రోచ్ అయిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ డౌట్స్ ఏమి మీ ముందుకు తీసుకొచ్చారు? ప్రతి ఒక్క స్టూడెంట్కి కోరిక అనేది ఒక మంచి డాక్టర్గా అవ్వాలని అని అనుకుంటారు. కొంతమందికి ఏంటంటే నీట్లో ప్రయోజకమైన మార్క్స్ రాకపోవడం వల్ల సీట్ వస్తుందో లేదో అని చెప్పి ఆందోళన చెందుతారు. సో ఇక్కడ మనకేంటంటే ప్రతి ఇయర్ నీట్ రాసిన వాళ్ళు ప్రతి ఇయర్ ఒక సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గు అవ్వట్లేదు. సో పిల్లలకి అనుకుంటారు అంటే కేటగిరీ ప్రకారంగా మాకు సీట్ వస్తుందా రాదో అని చిందుస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఏంటంటే అవకాశం అనేది ఇండియాలోనే కాకుండా అబ్రాడ్స్లో తక్కువ బడ్జెట్తో మనము అనుకున్న బడ్జెట్ని మంచి ఉన్న యూనివర్సిటీస్లో మనకి ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవచ్చు. మేము చేసేది ఏంటంటే ఫస్ట్ ఫిలిప్పీన్స్కి దాదాపుగా 25 yearsగా చేస్తున్నాం ఏకైక కన్సల్టెన్సీ ఎస్జీ. దాంతోపాటు ఇప్పుడు రష్యాని కూడా ఎంచుకున్నాం. సో ఫీ స్ట్రక్చర్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే అబ్రాడ్స్ కదా మాకు చాలా ఎక్కువ అవుతాయి, డబ్బులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాము అని అనుకుంటారు. బట్ మనం ఏంటంటే పిల్లలకి నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కాకుండా నాన్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి కూడా మేము అవకాశం కల్పిస్తున్నాం. నీట్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి అని అక్కడితో వాళ్ళు ఆగిపోకుండా ఇంకా బెస్ట్ ఇలాంటి మీలాంటి కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అయితే వాళ్ళ ఫ్యూచర్ అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ ఎలా ముందుకు తీసుకువెళ్ళడానికి డిజైన్ చేసుకో. మా కన్సల్టెన్సీ ఇచ్చే ఫస్ట్ సపోర్ట్ ఏంటంటే జాయిన్ అయిన దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళ సర్టిఫికేట్ వచ్చేంత వరకు హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ టేకెన్ బై అవర్ కన్సల్టెన్సీ. సో పేరెంట్స్ అబ్రాడ్స్కి పంపించిన తర్వాత ఎలా ఉంటారో అనుకుంటారు, కానీ మా స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మా హోమ్ టౌన్ లాగా ఉంటుంది కాబట్టి పిల్లలు అక్కడ చాలా సేఫ్టీగా ఉంటారు. ఈ హోమ్ టౌన్లో ఉంటున్నారు కాబట్టి ఆ సెక్యూరిటీ గైడెన్స్ అనేది ప్రతి ఒక్క పేరెంట్కి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. దిస్ ద రీజన్. చెచెన్ ఇన్ రష్యా అండి, క్యాడ్రో చెచెన్ గవర్నమెంట్ యూనివర్సిటీ, దాదాపుగా 93 years నుంచి 100 years అవుతుంది. దాంతోపాటు డెగిస్తాన్ ఇన్ రష్యా ఉందండి. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇలా ఎంచుకున్నాము గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే వాటికి తేడా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది హైలీ క్వాలిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది అందులో. సో పిల్లలకి అనాటమీ క్లాసెస్, ప్రాక్టికల్స్ కానీ వీటితో పాటు యుఎస్ఎంఎల్ఈ ప్లాబ్ 1 ఓకే నీట్ పీజీ క్లియరెన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాం. అంటే మేము ఒక్క స్ట్రీమ్ కాకుండా వీటికి సపోర్ట్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ పిల్లలకి ఎఫ్ఎంజీ అనేది క్లియరెన్స్ కూడా వెరీ సపోర్టివ్గా ఉంటుంది మా కన్సల్టెన్సీ. ఒక స్టూడెంట్ విషయంలో ఎలాంటి కమిట్మెంట్తో పనిచేస్తుంది? చాలా మందిని మేము స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ మమ్మల్ని కొన్ని కన్సల్టెన్సీస్ తీసుకెళ్ళి అక్కడ వదిలేసాయి, కమ్యూనికేట్ అవ్వలేక మళ్ళీ ఇంటికి వచ్చేయలేక మా డ్రీమ్ ఏమైపోతుందో అని వరి అవుతూ, ఇలాంటి సందర్భాల్లో మీరు ఇంత అష్యూరెన్స్ ఇస్తున్నారు కదా, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే, మా కన్సల్టెన్సీ గురించి గొప్పగా అని కాదు, ప్రతి ఒక్క కన్సల్టెన్సీ ఏ నమ్మకంతో వాళ్ళని తీసుకెళ్తారో బట్ దానికంటే 100% మేము ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది మా దగ్గరే ఉంచుకుంటాం మేము. వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఫంక్షన్ చేసి మరి వాళ్ళ సర్టిఫికేట్స్ని పూర్తిగా వాళ్ళ చేతులు పెట్టిన తర్వాతే వాళ్ళు ఇండియాకు వస్తారు. సో దిస్ ద సపోర్ట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద స్టూడెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా వచ్చి జాయిన్ అవుతారో ఎట్ ద ఎండింగ్ ఆఫ్ ద డే కూడా అంతే హ్యాపీతోని వాళ్ళు వెళ్తారు.
కొన్ని కంట్రీస్ మాత్రమే, కొన్ని నోటెడ్ యూనివర్సిటీస్ మాత్రమే అక్కడ ఎంబీబీఎస్ చేస్తేనే అది వ్యాలిడ్, ఆ తర్వాత ఫ్యూచర్ ఉంటుంది, ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనేది, దీనికి ఏమైనా క్లారిఫికేషన్ కూడా మీరు 2021 మునుపు ఎన్ఎంసి అంటే ఇప్పుడు ఫార్మర్లీ ఎన్ఎంసి అయింది, అంతకుముందు ఎంసీఏ ఉండేదండి. ఆ ఎంసీఏ ఏమన్నదంటే ఒక లిస్ట్ ఇచ్చింది, ఆ లిస్ట్లో జాయిన్ అయిపోతే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చేసింది. కానీ 2021 తర్వాత ఏమన్నదంటే లిస్ట్ మొత్తం తీసేసి మాకు 4.5 years థియరీ ఉండాలి, అదే యూనివర్సిటీలో 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైము ఎక్కడైతే ఏ యూనివర్సిటీ అయితే ఏ కంట్రీలో ఇస్తుందో అదే కంట్రీ నువ్వు ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండాలంటుంది. సో ఇవి చూసుకుంటే సరిపోద్ది, మూడు చూసుకోవాలి. ఒకటి 4.5 years థియరీ ఉందా, 1 year ఇంటర్న్షిప్ ఉందా, ఆ ఇచ్చిన సర్టిఫికెట్ ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకోవాలి. ఈ మూడు చూసుకొని ఏ కంట్రీ అయినా చేసుకోవచ్చు. నాన్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేయొచ్చు అంటున్నారు. సో ఎవరు అంటే ఆ ఎలిజిబుల్ అంటే జనరల్గా నీట్ అనేది మన కంట్రీ వాళ్ళు పెట్టుకున్నదండి, ఇది వేరే వాళ్ళ కంట్రీకి అసలు నీట్ అనేది సంబంధం లేదు. కాకపోతే మన కంట్రీలో ఎలిజిబిలిటీ సాధించాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నదంటే నీట్ పాస్ అయ్యే వెళ్ళండి అని చెప్తుంది. నేను ఇండియాతో నాకు ఇబ్బంది లేదు, ఇండియాతో నేను మళ్ళీ రిటర్న్ వచ్చి నేను ఇండియాలో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, నేను పీజీ కూడా ఫారెన్లో చేసుకుంటానంటే కనుక నీట్తో పనేం లేదు. కొంతమంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇంగ్లీష్లో కూడా కాస్త పూర్గా ఉండి ఇలాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే మా పరిస్థితి ఎట్లా ఉంటుందో, మేము కమ్యూనికేట్ అవ్వగలుగుతామో లేదో, ఇలాంటి డౌట్స్ కూడా మోస్ట్లీ వచ్చే వాళ్ళు కూడా ఇలాంటి డౌట్స్తో వస్తుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మన కంట్రీలో మోరెవరు మన స్టేట్లోనే రకరకాల లాంగ్వేజ్లు ఉన్నాయి. కొంతమంది హిందీ మాట్లాడతారు, కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు, కొంతమంది వేరే వేరే తెగలు కొన్ని ఉంటాయి మాట్లాడుతుంటారు. సో లాంగ్వేజ్ అనేది పెద్ద ప్రాబ్లం లేదు, చాలా లాంగ్వేజ్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అలా లాంగ్వేజ్లు నేర్చుకోవడం వల్ల కూడా ఇంటెలిజెన్సీ పవర్ పెరుగుతుందని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. సో ఈ వీళ్ళని పంపించడానికి కావాల్సిన ప్రాసెస్ కానీ ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మీ కన్సల్టెన్సీ టేకప్ చేస్తారు? ఎవ్రీథింగ్ మేమే మా కన్సల్టెన్సీ ద్వారా టేకప్ చేస్తాము. ఈవెన్ వాళ్ళని పీజీ సూపర్ స్పెషాలిటీ జాయిన్ చేయించేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకుంటాము. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. అండ్ ఫుడ్ అకామిడేషన్ కూడా మేము ఇచ్చినంత క్వాలిటీ కానీ మేము ఇచ్చేంత సర్వీస్ కానీ ఎవరు ఇవ్వరండి. సో మీరు ఒక్క మాట చెప్పారు, ఫస్ట్ కన్సల్టెన్సీస్ అనేవి చాలానే ఉన్నాయి, కానీ క్వాలిఫైడ్ వాళ్ళని మీరు చూస్ చేసుకుంటే ఖచ్చితంగా మీ భవిష్యత్తు మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తుంది. ఎక్కడ జరుగుతున్న ల్యాబ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అసలు? ల్యాబ్స్ అంటేనండి పేరెంట్ ఆలోచించట్లేదండి. అంటే ఈ రోజులు ఎలా ఉందంటే పేరెంట్ వస్తున్నాడు, ఇదే ఫీజు ఓకే అన్నాడు, అది నిజంగా ఆ ఫీజులో అవుతుందా లేదా అవ్వదా అని ఆలోచించట్లేదు. అది ఆలోచించుకోవాల్సిన బాధ్యత పేరెంట్దే. వన్స్ ఒకసారి అవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అయితే అప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది. అది ఓన్లీ మేమనే కాదు, మార్కెట్లో చాలామంది ఓన్లీ ఆథరైజ్డ్ లేదా ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూజ్ చేసుకున్న బాధ్యత పేరెంట్దే. వన్స్ ఒకసారి బెస్ట్ కన్సల్టెంట్ని, ఆ కెరీర్ పాత్వే ఇచ్చే కన్సల్టెంట్ని కనుక మనం చూజ్ చేసుకోగలిగితే 100 and 200% స్టూడెంట్ భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు అంటే అబద్ధ మాటలు నమ్మి ఫేక్ కన్సల్టెన్సీస్ కానీ ఫేక్ ఏజెంట్స్ ద్వారా వెళ్తారో వాళ్ళ జీవితం అంధకారం అవుద్దని చెప్తున్నానండి. ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్తో మీరు సర్వీస్ ఇస్తున్నారు? మాకు ఏపీ తెలంగాణ 2 చోట్ల ఉన్నాయండి. ఆంధ్రాలో వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, అనంతపురం ఉందండి.